దిగ్విజయ్కి సమైక్యవాదం వినిపించిన బొత్స, పార్టీ నిర్ణయంలో తిరుగులేదన్న డిగ్గిరాజా. పార్లమెంట్లో టీడీపీ సభ్యుల నినాదాలు, ప్రధాన ద్వారం ఎదుట నిరసనలు. దానం ఇంటి ముందు వెలసిన పోస్టర్లు, డ్యూటీ చేస్తే విప్లవమే అంటూ వార్నింగ్. ఎస్వీయూలో విద్యార్థినుల ఆందోళన, వార్డెన్ను తొలగించాలని డిమాండ్. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో విభజన వల్ల తలెత్తే సమస్యలను యాంటోనీ కమిటీ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, ఇంకా వ్యతిరేకత ఎక్కడుందని ఆయన బొత్సను ప్రశ్నించారు. The Antony Committee appointed by Honorable Congress President is looking into all the issues related to the bifurcation of the state of Andhra Pradesh, and all these issues are being discussed among the senior leaders. And we would also I have also met the members of the NGO, members of the students, and other delegations at my house. Therefore, all such issues are being discussed by the Antony Committee. Okay? So there is a possibility. The Hyderabad may become that you may say, but I can't say, because the issue is all these issues are being looked into by the Antony Committee, and everyone has a right to come and give his point of view before the Antony Committee. साहब ने कल बोला था 20 दिन के अंदर कैबिनेट के सामने तेलंगाना का नोट आएगा. तो consultation is on the basis of the decision of the Congress Working Committee to bifurcate the state of Andhra Pradesh on the basis of recommendations made by almost all political parties. So therefore, where is the contradiction? Thank you. పార్లమెంట్ లోపల బయట టీడీపీ ఎంపీల నిరసన పర్వం ఇవాళ కూడా కొనసాగుతోంది. లోక్సభ గంట పాటు వాయిదా పడగానే టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం దగ్గర నిరసన తెలిపారు. కొనకళ్ళ నారాయణ, నిమ్మల కిష్టప్ప, సుజనా చౌదరి, సీఎం రమేష్ ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. సందీప్ దీక్షిత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందీప్ దీక్షిత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ గళమెత్తారు టీడీపీ ఎంపీలు. నిన్న పార్లమెంట్లో మా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని సభకు దృష్టికి తీసుకొచ్చేందుకు, మా సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయమని, విభజన ప్రక్రియ ఆపమని మేము ఉద్యమం చేస్తా ఉండి సభను అడ్డుకోవడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మమ్మల్ని దుర్భాషలాడుతూ, మీరు నలుగురు ఉన్నారు, ఒక ప్రాంతీయ పార్టీ మీది, మీరు ఈ సభలో ఏంటి మీరు అడ్డుకుంటారు,
మీరు బయటికి రండి, మేము అంత చూస్తాం. ప్రత్యేకించి సందీప్ దీక్షిత్, శీలా దీక్షిత్ గారి కుమారుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, అతను మీరు ఢిల్లీలో ఎలా ఉంటారో చూస్తాను, మీరు బయటికి రండి చూసుకుందాం, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి ఇంకా ఉచ్చరించడానికి కూడా వీలేని బూతులు తిట్టడం జరిగింది. అతని పైన చర్య తీసుకోవాలి, అతని చేత క్షమాపణ చెప్పించాలి. అది మా ప్రధానమైన డిమాండ్. ఈ రోజున మేము సస్పెండ్ అయిన ఎంపీలం కాబట్టి మేము బయటే కూర్చుని మా నిరసన ప్రదర్శన మేము చేస్తాం. సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. సచివాలయంకు వచ్చిన ఉద్యోగులు ఎవరూ సంతకాలు పెట్టకుండా ఆందోళనకు దిగారు. శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తామంటున్నారు సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు. సంఘీభావం అని అంగిలే కూడా చేశారు. ఒంటి మీద సహకరించాలని, సమ్మెకు సహకరించాలని. ఫోటోలు ఎట్లా వస్తాయి అనేది లెక్క దొరికింది ఇద్దరికి. ఎన్ని పూజ లక్షపత్రి పూజ అందితే ఉందా? అదే అదే ఇప్పుడు తప్పకుండా పూర్తిసారి సహకరిస్తాం కానీ ఇక్కడికి పంపిస్తాం. లారీలు మాట్లాడినా అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ కు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. అసెంబ్లీ దగ్గర సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షా శిబిరం దగ్గరికి వెళ్లిన సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి తెలుగు ప్రజలం అన్నదమ్ముల్లా 2 రాష్ట్రాలుగా విడిపోయి కలిసిందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వాళ్ళం. రేపు ఏదైతే సిడబ్ల్యూసి నిర్ణయించిన నేపథ్యంలో, సహజ న్యాయం తెలంగాణకి జరుగుతున్న నేపథ్యంలో నేను రాజీవ్ జ్యోతి సద్భావన కమిటీగా చైర్మన్గా ఒక సద్భావనగా ఉందాం, విద్వేషాలు వద్దు, సరే మీరు పాపం విడిపోయేటప్పుడు బాధలో ఉన్న నేపథ్యం ఉంటుంది, సహకరించండి అని చెప్పి గులాబీ పువ్వు ప్రేమకి వాత్సల్యానికి అది కాబట్టి వారికి ఇచ్చాను. సరే వారి యొక్క నేపథ్యం ప్రజల పక్షాన వారు సమైక్యంగా ఉన్న ఇది నేను వారికి అప్పీల్ చేస్తున్నా. ఏదైనా అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయులు కలిసి ఉందామనే నేపథ్యం కొరకు వెళ్ళాను. సరే ఏదేమైనా వాళ్ళ ప్రజల అభిప్రాయం కొరకు వాళ్ళు ఈరోజు వాళ్ళు సమైక్యంగా ఉండాలనే శ్లోకంతో కూర్చున్నారు. నేను సిఎల్పికి రోజు వచ్చే నేపథ్యంలో దాటిపోకుండా మా సోదరుల్ని పలకరించి పోదామనే ఉద్దేశంతో నా ఒపీనియన్ నేను చెప్పాను. వారు ప్రజల పక్షాన వారు చెప్పేది వారు చెప్తున్నారు. కలిసి ఉండాలంటే మేమేం తప్పు పట్టట్లేదు. బట్ నా వరకు నేను ఏదైతే తెలుగు 2 రాష్ట్రాలుగా కలిసి ఉందాం, కలిసి పనిచేద్దాం అని చెప్పి చెప్తున్నా. అంతవరకే నా నేపథ్యం, అది వారి ఇష్టం. ఉండదు. జై తెలంగాణ. హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ఇంటి ముందు వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం అంటే విప్లవమేనంటూ ఓయూ జేఏసీ పేరుతో పోస్టర్లు అంటించారు. హైదరాబాద్ తెలంగాణదే, లేదంటే అల్లకల్లోలమేనని పోస్టర్లలో పేర్కొన్నారు. విద్యార్థులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ విపక్షాలు విజయనగరం బంద్కు పిలుపునిచ్చాయి. మయూరి జంక్షన్ దగ్గర ఆందోళనకారులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా సమైక్య ఉద్యమంతో ఉరకలు వేస్తోంది. పోరాటాలకు పౌరుషాలకు పురిటిగడ్డ అయిన నరసరావుపేటలో లక్షగల ఘోషతో సమైక్యవాదులు దిక్కులు దద్దరిల్లేలా నినాదాలు వినిపిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఆందోళనలతో కదం తొక్కుతున్నారు. అక్కడే కూర్చోబెట్టాలి. యార్డుకు అవతలనే కూర్చోబెట్టాలి. అక్కడే కూర్చోబెట్టాలి. యార్డుకు అవతలనే కూర్చోబెట్టాలి. సమైక్యవాదులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో లక్షగల ఘోష నిర్వహిస్తున్నారు. 1,00,000 మందితో భీమవరం గర్జన జరుగుతోంది. శంఖం పూరించి సమైక్య శంఖారావానికి శ్రీకారం చుట్టారు. వేలాది మంది భీమవరం గర్జనకు తరలి వస్తున్నారు. భీమవరం జనసంద్రంగా మారిపోయింది. కృష్ణమోహన్ గారు మున్సిపల్ ఎంప్లాయీస్ హైదరాబాద్ ఆటో వాలాలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎక్కడి ఆటోలు అక్కడే నిలిపేస్తామని ప్రకటించారు. నో పార్కింగ్ కు 1,000 రూపాయల జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆటో వాలాలు సమ్మెబాట చేపట్టారు. నగరంలోని 1,10,000 ఆటోలతో పాటు ట్రాలీలు, గూడ్స్ ఆటోలు మరో 50,000 ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. ఈ చలన విషయంపై రవాణా శాఖ మంత్రి కమిషనర్లకు విజ్ఞప్తి చేసిన స్పందన కనిపించనందువల్లే సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఆటో వాలాలు చెబుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ ఈ జీవో తీసుకురావడం వలన మా ఆటో కార్మికుల పైన పెనుభారం పడుతుంది. దీన్ని మోయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్లో 1,60,000 ఆటోలు, ప్యాసింజరు, గూడ్స్, ఒమినీ, స్కూల్ పిల్లలు తీసుకు ఒమినీ వ్యాన్లతో సహా ఈరోజు అర్ధరాత్రి నుండి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాము. ఆటో కార్మిక సంఘాలు 13 సంఘాలతో కూడిన జేఎస్ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. రవాణా శాఖ ఇప్పటికైనా స్పందించి 108 జీవోను రద్దు చేసి ఈ సమ్మె నివారించే పరిస్థితిలో ఉండాలని చెప్పి కోరుతున్నాము. లేకపోతే రేపటి నుండి జరిగే సమ్మెకు రవాణా శాఖనే బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. కార్మిక బంధును